హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో ఈజీ అండ్ హెల్దీ అయిన బ్రోకలీ పాస్తా ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా బ్రోకలీని బాయిల్ చేయడం కోసం 2 cups ఆఫ్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అవటం స్టార్ట్ అయిన తర్వాత అందులోకి 250 grams దాకా బ్రోకలీ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బ్రోకలీ కుక్ అయిన తర్వాత అదే ప్యాన్లో 2 cups ఆఫ్ వాటర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు పాస్తా వేసి పాస్తాని 80% కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. పాస్తా కుక్ అయిందో లేదో చెక్ చేయడం కోసం నైఫ్తో అలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పాస్తాని వడగట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 ఇంచు బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయ వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న బ్రోకలీని వేసి ఫ్రై చేసుకోవాలి. బ్రోకలీలో ఉన్న మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఒక 2 to 3 బ్రోకలీని పాస్తాలో వేసుకోవడానికి సైడ్లో పెట్టుకొని మిగిలిందంతా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం వాటర్ పోసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రోకలీ పేస్ట్ని వేసుకోవాలి. ఇలా ముందుగా వాటర్ వేసి పేస్ట్ చేయటం వల్ల బ్రోకలీ పేస్ట్ అనేది అడుగంటకుండా ఉంటుంది. మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న బ్రోకలీని కూడా వేసుకొని బ్రోకలీ పేస్ట్ని ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. 5 minutes తర్వాత అందులోకి 1/2 teaspoon సాల్ట్, 1 teaspoon ఒరిగానో, 1 teaspoon పెప్పర్ పౌడర్, 1 teaspoon చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అలానే మనం ముందుగా బాయిల్ చేసిన పాస్తా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మన పాస్తా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా పాస్తా వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే మన పాస్తా రెడీ. చీజ్ ఇష్టపడిన వాళ్ళు ఈ స్టేజ్లో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు చీజ్ కావాలనుకుంటే మీకు నచ్చిన ఏదో ఒక చీజ్ని యాడ్ చేసుకొని చీజ్ మెల్ట్ అయ్యేదాకా ఒక 2 to 3 minutes కుక్ చేయండి. నేను ఇక్కడ 2 చీజ్ స్లైసెస్ యాడ్ చేశాను. మీ దగ్గర మొజరిల్లా చీజ్ ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే హెల్దీగా పాస్తాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్రోకలీ అంటే ఇష్టపడిన పిల్లలు కూడా బ్రోకలీతో ఇలా పాస్తా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.